వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అవును దోస్తులు, గంట సింబల్ ని ఖచ్చితంగా నొక్కండి. మీరు అలా చేస్తేనే మా వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక ఇవాళ మన వీడియో ఏంటిదంటే నా ముద్ర పిల్ల 64 ఎపిసోడ్ అన్నమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, మా వీడియో చూసే ముందు అయితే మీరు ఆ వీడియోకు లైక్ చేయురి. అట్లా చేస్తేనే ఇంకొంతమందికి వీడియో కనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ అయితే చేయురి మర్చిపోకుండా. ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యురి. ఏరురి చెప్పు ఏరురే ఆనొచ్చేటట్టు కనబడుతుంది. ఏడనే రాజవ్వా, ఎండనే ఉండే ఆకాశంలా ఆనేడత్తంది. నీకు ఆన చెప్పత్తా అదే లింగి. ఏరుతాననే ఏరుతానా, ఇంత మంచి ఏరుతానా రాజవ్వా, నీకు కనబడతలేదా? మా ఏరుతావు, ఎక్కడి బుగ్గ అక్కడనే ఇచ్చిపెడతావు. మంచిగారు అల్లుడు ఏదా? ఏందత్తా, ఏం కావాలి? ఏం లేదు అల్లుడు, బుగ్గడంతా తెల్లగాలు తెస్తావా? తెల్లగల్లు కావాలా అత్త? తెత్త. ఎక్కువ వద్దు అల్లుడు, ఒక థమ్సప్ బాటిల్ అంతా పట్టుకరా. సరే అత్త, తీసుకొని అత్త. రాజవ్వా, తెల్లగాలు తిప్పిస్తానా ఆనే? ఓ సీస ఎక్కువ పట్టుకున్నా మనం తాగుదాం అందరం. మీరు కూడా తాగుతారా ఆనే? తాగుతావా రాజవ్వా? ఓ సీస ఎక్కువ పట్టుకుంటాం మనం. సరే పట్టుకరమ్మట పట్టు. అల్లుడు, ఓ 2 బాటిల్ అంతా కళ్ళు పట్టుకొని రాపో. కళ్ళు అవుతుందా మరి అల్లుడు? కొత్తరా ఇప్పుడు? ఏ మావత్తరత్త, ఏం కళ్ళు కావాలి? తాటిదా అవుతుందా? తాటిది పట్టుకరా అల్లుడు, మంచిగా తీయకమ్మ ఉంటది, తాగుతాం. సరే అత్త, పట్టుకునత్తా. రాజవ్వా, నువ్వు పత్తేరవానే? మమ్మల్ని ఏమో అందరినీ పత్తేరడానికి చేసుకొని వచ్చినావు, నువ్వేమో మంచిగా చెట్టు నీడ కూర్చున్నావు రాజవ్వా. నేనేరనే లింగి. అబ్బో, నేను గా పని చేస్తానా? నా గ్రామర్ పోతుంది. ఏంది గోమరా? గోమరు పట్టినానే? ఓ పొల్లా, ఏడబట్టిందే గోమరు? ఇదా తీస్తా నేను. ఎవడపండు జరుపుతున్నా లింగి. ఏందే కామరు గోమరు కాదు. నా అందం ఖరాబ్ అవుతుంది. అవ్వా, అందం ఖరాబ్ అవుతుంది కానీ పచ్చేరుతలేవానే? గామరు ఖరాబ్ అవుతుంది లింగి. నేనేర పత్తి, మీరే ఏరుర్రి. పలే ఉన్నవే రాజవ్వా. గాయత్రి, ఇంకా నాన్న అదేమంటుందో? అదాట పత్తి ఏరితే దానికి గామరు పోతుందట. భలే ఉన్నదే. అదే ఏరితే లింగక్క అట్టిగానే అంటుంది. అట్టిగానే అంటుందా? ఏ అట్టిగానే అంటది లింగక్క, మా వేడేరుతుంది ఏరది. సరే అయితే కానీ గట్టమ్మల బిడ్డ కవిత లేదా అని దాని దగ్గరకు ఎవడేస్తాండే? ఎవడాడు? అయ్యో, నీకు తెలియదా లింగక్క? తెలియదా పొల్లా? నీకు తెలుసా అని చిట్టమ్మా? నాకెందుకు తెలియదు, ఊరైన తెరకైంది. ఇదున్నాడు దాని మొగన్ని కలిసే చంపారాట్నే. అవ్వా, ఇది ఎక్కడ పాపమే? ఇంత కూడా జరిగిందానే? నేను ఆ పొలగాడు ఆటో టాప్తో చచ్చిపోయింది అనుకున్నా అదే. లేదు లింగక్క, ఆటో టాప్ లేదేం లేదు. ఇద్దరు కలిసి ఎవరిలేని టైం చూసి ఆయనతో బొండికాయ విసికి చంపారట. ఇక అందరికి ఆటో టాప్ వచ్చిందని చెప్పింది. అది గంట పని చేసిందా అని పాపం పొలగాడిని అట్టేట్టుగా చంపింది. అవు రాజవ్వా, పాపం ఆ పొలగాడు మత్తు మంచోడు, ఎవరినేమనకపోవు. ఆని పని ఏదో ఆడి చేసుకునేటోడు, బుక్కడంతా తిని వండుకునేటోడు. ఇక దాని సుఖానికి అడ్డొస్తానని ఆయనతో మొగని చంపించింది కదా రాజవ్వా. దొంగ మొండ అట్టేట్టుగా చూసింది ఆయన పానం. పాపం పొలగాడు. మరి ఎవరన్నా పిల్లగాళ్ళు ఉన్నారా వాళ్ళకు? మా ఉన్నదే రాజవ్వా, నేను మలక మా చూసిన 5-6 సంవత్సరాలు దాకా ఉంటారు కావచ్చు. పొలగాళ్ళు ఇద్దరిని ఆ చల్లబడేసింది. ఇక దానికి అడ్డవాళ్ళు ఉన్నారు, దాని ఇట్ట రాజ్యం అయింది. ఆయనతోటిగా రోజు ఉలుకుతాంది దొంగ మొండ. ఇదేం పాడుబుద్దే దానికి? ఇన్నొద్దులు మంచిగా ఉండేగా, మొగుడిని చంపేదాకా వచ్చిందా? వామ్మో, డేంజర్దే అది. అవునే కాంతం, ఆడిచ్చే పైసలకు మరి పొలగాళ్ళ జీవితం ఆగం చేసింది. ఆ ఉంచుకున్నాడు ఎప్పుడో ముడ్డి మీద అంటాడు, దీనికి ఏర్పడుతుంది అప్పుడు. లింగి, ఏందే నువ్వు ఊరి మీద ముచ్చట్లన్నీ తీసుకొస్తావు? నీకెడ పనిలేదానే? వచ్చిన దానివి సపరేక పత్తేరక నీకు వాళ్ళ ముచ్చట్లెందుకే? అవ్వో, ఏందే నీకు రేషం వస్తుంది? కాదే, ఆళ్ళ ముచ్చట్లు మందికి ఎప్పుడు ఎందుకు? అన్ని లొల్లిలు పెట్టిద్దామా నానే? కాదే, నీకు వాళ్ళనంటే నీకేం రేషం పొడుచుకొస్తాందే? ఓ లింగక్క, నీకెడతలేదా? ఆ ఉంచుకున్నాడు దీని అన్న కొడుకే. ఓర్ని అవ్వా, నీ అన్న కొడుకే నానే సాయిత్రి? నేను అలా అనుకున్నా, గందుకే నానే రేషం పొడుచుకొస్తాంది. ఓ లింగక్క, నువ్వు సపరేకుండరా? అది ఎందుకు దాన్ని రెచ్చగొడతాను? నీ నోరైతే ఉన్న కాడుండది. ఈ దొంగ బొడ్లకు అన్ని ముచ్చట్లు కావాలి,
ఆడిరా ఇది ఆడి చెప్తారు ముచ్చట్లు వాళ్ళకేమన్నా పనా పాటనా ఆగో 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 కాంతం చూసావా అది ఏమంటుందో నేను ఇప్పుడు దాన్ని ఏమన్నా దొంగ బొడ్డ అంటుంది దీని నోట్ల వెళ్ళి అని ఉచ్చసాడు పోతూ ఏందే ఓ బక్కముండా నీకేం రోగం పుట్టిందే ఏమో నన్ను కలుపుకున్నావు ఆటలు మంచిగా రాని అమ్మ ఆ ఉచ్చసాడు ఏదో నేనే నోట్లో వస్తా ఎక్కువ మాట్లాడినావంటే ఏమో వరుతాంది ఏందేముండా ఏమో అంటావు ఉచ్చసాడు పోతావానే దాయే ఏ పోయే సుత్తా నువ్వే పాటి పోతావు సుత్తా ఏ పోయే పొయ్యేముండా ఏమో చూస్తావు పొయ్యి పోతానే నీకేమైనా భయం అని చేతి పట్టు షిషిషి గా ఉచ్చ చేతిలో పట్టమంటాంది ఇదేం మనిషి పోలింగి నీకేడా పని లేదా అని గాంతో ఎందుకు లొల్లి పెట్టుకుంటాను మరి చూసినావానే కాంతం అది ఏం మాటలు మాట్లాడుతుంది అదేమన్నా అదేనా ఏ ఉండిలింగక్క ఈ పత్తి కాడ లొల్లి పెట్టుకుంటారు ఎవరన్నా నిన్నానుకో ఇజ్జతి పోతది కాంతం లొల్లి పెట్టుకొని లేవే నువ్వెందుకు నడిమిట్లోకి పోతానేవే నీకేడ పని లేదా అని మంచిగా పెట్టుకుంటారు ఉచ్చల లొల్లి ఆగాగు నువ్వు అట్లా ఆగు ఓ లింగి చెయ్యాట పెట్టలేవే ఉచ్చ వస్తుందట ఏంటి రాజవ్వ నీకు పరివేశాలు అయితేనే అని ఏ కాదే లింగి మంచిగా ఉన్నది నీ ఉచ్చల లొల్లి ఏడిల్లే ఇట్లా ఓ అవ్వ ఏందే నువ్వు లొల్లి పెట్టుకోమని బాగా సపోర్ట్ చేస్తాను లొల్లి పెట్టుకుంటే మంచి అనిపిస్తానా నువ్వు లొల్లి పెట్టుకో అంటాను ఏ ఉండరాదే కాంతం కమ్మగి లొల్లి పెట్టుకుంటారు ఎన్నడింలే నేను ఉండు మీ లొల్లి చల్లకుండా మీరే ఏటి మిమ్మల్ని ఆళ్ళు చూసుకుంటుంటారు ఇక పత్తి ఏరుతారా ఇలా ఏరినట్టే పోనా పత్తిగా అయ్యో ఏడతాం ఆగలేవే కాంతం ఈ లింగి ఇక్కడ ఉంటే నేను ఏరిన కాంతం దీన్ని అటు అవతల పక్క పొమ్మను నేను ఏరలేకపోతే ఏందే నేనెందుకు పోతాను అవతల పక్క నువ్వేవో అగో అల్లుడు వచ్చినావా లింగి ఆ చంద్రయ్య వచ్చిండు సపడేకుండే ఏమన్నా అంటాడు అయ్యో వచ్చినానే సరే వచ్చిన అత్త నువ్వు పత్తేర్తలేవేంది మంచిగా గడ్డ మీద కూర్చున్నావు ఏ నాతో నేడైతే అల్లుడు అయితే గాని కళ్ళు తెస్తా అన్నావు ఏమైంది అయ్యో కళ్ళ అత్త లేదు నేను పోయేసరికి అయిపోయింది అయ్యో అయిపోయిందా అల్లుడు అయిపోయింది అత్త ఇక లేటు కాలేదా కాంతం పత్తేరుడు అయిందానే ఏడయ్యా ఇంకో దొయ్యున్నది ఏరాలే ఏమైంది ఏమో ఏరుతనే లేరు ఇయ్యాల చెప్పి పేరురి అగో సుషిరాని ఏర్తలేమని తిడతాండు మీరేమో సోకులు పడుకుంటా లొల్లి పెడతారు జబతే పేరురి ఏర్తాం ఓ కాంతక్క ఇంకెక్కడేరుడు అప్పుడే 4:30 దాటింది నువ్వేమన్నా అంటావని నేను ఇంకా చెప్తలేను ఇక ఇంటికి పోవద్దా అయ్యో పుల్లా 4:30 అయిపోయిందానే పారిపోదాం బాగానే లేట్ అయిందియా అటు ఇటు చేసి పొద్దు ఊకిచ్చిర్రు పత్తి అయితే ఎరలే పారి ఇంక ఇన్నే ఏం చేస్తారు రేపు మిమ్మల్ని అసలు విలువపో గా బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఏర్పిస్తా వాళ్ళైతే టైంకి వస్తారు మంచిగా టైంకి ఏరిపోతారు గాలేనయ్యం మీకన్నా అయ్యో చంద్రన్న కట్టానికే నువ్వు మా పొట్ట పడతావా అయింది అదే చంద్రన్న అసలే కైకిలు దొరకక చావచెత్తాను ఈ 2 వద్దులు పత్తేరైతే పండుగ కన్నా పైసలు అయితే అనుకున్నాం బయట వాళ్ళని పిలవకే చంద్రన్న బాగా రేపు వచ్చి అంతేరుతాం సరే లింగక్క బాంచడెందుకు అయితమే గాని ఇక మీరే రారి రేపు వాళ్ళనేం పిలువ గాని అందుకే కాదు చంద్రన్న దేవుడు అంటారు ఇంగి గదేదో ఓసుకుంటా అన్నారు కదా చెప్పన్నా చంద్రయ్యతోని ఆ ఏంటిదత్త ఏం మోసుకుండు ఏం లేదు చంద్రన్న అట్టేనా అంటుంది రాజవ్వ నువ్వు కళ్ళు తెస్తా అన్నావు కదా కదే పోసుకుంటా అన్నాం ఇక నువ్వు చేయలేదు కదా ఏం కాదు పట్టు ఓ కల్లా అయినా మా కాంతం చెప్పింది కదా 31st కు అందరికి దావత్ ఇస్తా అని అప్పుడైతే అందరికి ఇత్తపడు దావతు ఇప్పుడైతే వారిగా మా ఇచ్చేవు గాని ఇప్పుడైతే పోదాంపా అవ్వా పోదాం పాయేగా ఇక్కడైతే అసలే ఒడ్ల పొంటి పాములు వంటి చూసుకుంటూ నడవాలి పారి బుజ్జి ఇగో పాలు పట్టుకొచ్చిన పాలు తాగే అబ్బా అద్దే అమ్మా నాకు తాగబుద్ధి అయితే లేదు అంత కక్కసినట్టు అవుతుంది గట్లంటే ఎట్లా బిడ్డ తాగాలే మంచిగా వేడి ఉన్నాయి తాగు అబ్బా అమ్మా అద్దే ఓ శాంతాబాయ్ నీ బిడ్డ అద్దంటాంది కాదే ఇటే నేను దాగి పెడతా అరే గిట్టుగా లేస్తేనే లోటెడు పాలు తాగిను ఇంకా అక్కకు తెచ్చిన పాలు కూడా తాగుతావారా అక్కని తాగనియవా అగో అది దాగా అంటాంది కాదే అమ్మా నేనేం చేయాలి అందుకే నేను దాగి పెడతా అన్నా ఏ నువ్వు ఉండురా గిట్టుగా బుజ్జి బుక్కడిని తాగే సరేనే అమ్మా అక్కడ పెట్టు కొంచెం చల్లగైనాక తాగుతా వేడి తాగాల బిడ్డ మంచిగా వేడి తాగితే లోపల ఉన్న వాళ్ళు మంచిగా కదులుతారు అప్పుడు మంచిగా అనిపిస్తుంది సంబరంగా ఉంటుంది తెలుసా అవునానే అమ్మా ఇటీయే తాగుతా ఏందే అమ్మా కదులుతారా మరి నేను పొద్దున వేడి పాలే తాగినా కాదే నాకు కదలలేదు అమ్మా ఆడు చూడే ఒకసారి కిట్టుగా
ఇక నిన్నేం చేయాలరా? నీకెందుకు గలుగుతుందిరా లోపల? నువ్వేమన్నా కడుపుతోటున్నావా? నేను మజాక్ చేసినా అమ్మా, నాకు తెలియదానే. మజాక్ చేసినావా? మజాక్ చేసిన కాడికి మాజాలు గాని నేను పొలం కాడికి పోయేస్తా. అక్కకు అదొకటి ఇదొకటి కడిగేసి, సరేనా? ఏంటిది అదొకటి ఇదొకట? ఏదేది కడిగేసాడు చెప్పే. నాకు సీదా చెప్తేనే నాకు అర్థం కాదు. నువ్వు అదొకటి ఇదొకటి అంటే నేను ఏది కడిగేసేయాలనే? ఓ తెలియదా కూడా. తినేటి ఉంటే ఏమైనా కడిగేసి. యాపిల్స్ ఉన్నాయి కదా, యాపిల్స్ గా దానిమ్మ గింజలు కడిగేసి. గట్ల చెప్పేవేందే మరి? సరే సరే కడిగేసి ఇత్తపో. బుజ్జి, నువ్వైతే అన్నీ నమ్ముండకే, ఆడసలే బిత్తిరి బిత్తిరి ఎత్తాడు. సరేనే అమ్మా, నువ్వైతే పోవే. బాబు పొలం కాడ ఒక్కడే ఉన్నాడు కదా. పోతా బిడ్డ, నువ్వైతే జాగ్రత్త. ఏం కావాలన్నా ఆయనకి ఎప్పి వేయించుకో. నువ్వు పోయి ఏం చెయ్యకు, సరేనా? సరేనే అమ్మా. అక్క, అమ్మ చూడే, నువ్వు వచ్చిన కంచెలు కాయ కాయ అవుతుంది పాపం. దానికి అది చేయాలి, దీనికి ఇది చేయాలి అనుకుంటా తిరుగుతుంది పాపం. నాకైతే గింత కూడా ఏం చేసి పెట్టేది కాదే. అట్లా కాదే అక్క, అమ్మకు నువ్వంటేనే ఇష్టం, అందుకే అట్లా చేస్తాంది. నాకైతే పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యదే. గట్ల కాదురా కిట్టు, కడుపుతోటి ఉన్నా కదా, ఏం పనులు చెప్పొద్దని అన్నీ అదే చేసుకుంటాంది. నీకు చేసి పెట్టదారా? నువ్వంటేనే అమ్మకి ఇష్టం. అచ్చా అట్లా నానే, మరి నాకెప్పుడు కడుపు అవుతుందే? నేను కూడా అన్ని పనులు చేపించుకుంటా. ఓ బిత్తిరుడా, ఏం మాట్లాడతానవరా? నీకెందుకు కడుపు అవుతుంది? అయ్యో కాదానే అక్క. కిట్టుగా, నా తలకాయ తినకురా నువ్వు. పోరా ఇక్కడి నుంచి. బావ ఫోన్ చేయాలా నేను? బావని ఫోన్ చేస్తాను కాదురా, నేనే చేయాలనుకుంటాను. బావ ఎత్తాడు. ఇంకేంది ఇక మాట్లాడరాదే? బావా, ఫోనే ఎత్తలేవు కదా, ఏం చేస్తాను? లేదురా మల్లిక, కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళినా. నిన్ను మర్చిపోతున్నా చెప్పు. లేదు బావా, గవన్నీ నువ్వు నాకు చెప్పకు. నువ్వు నన్ను మర్చిపోయాను. 2 రోజులు అవుతుంది ఫోన్ చేయక. ఆ గట్లాంటనేవేంద్రా మల్లిక, నిన్న సాయంత్రమే కదా నీతో ఫోన్ మాట్లాడినా. ఆ, నిన్న సాయంత్రమే మాట్లాడినావా బావా? మరి నాకేంది బాగా రోజులైతుంది నీతో మాట్లాడక అనిపిస్తుంది. వీళ్ళ ప్రేమ తగలయ్యా. వచ్చి 2 రోజులు కూడా కాలేదు, ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుకుంటారు. ఏదో యుగాలు గడిచిపోయినట్టు చేస్తారు. ఓ అక్క, నిన్ననే మాట్లాడుకుంటుంటే కాదే రాత్రి 10 అయ్యారాక. అరే నువ్వు ఓరా వేస్ట్ ఫెల్లో. బావతో మాట్లాడతాను కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తాను నన్ను? సరే సరే మాట్లాడుకో, నేను పోతానా. ఎవళ్ళంటానో మల్లిక, మీ తమ్ముడు ఉన్నాడా? ఆ, చూడు బావా, నీతో మాట్లాడుతుంటే ఏమో ఏమో అంటాడు. ఓయ్ బామర్ది, అంతా మంచిదేనా? మీ అక్క నువ్వు బాగా నేర్పిస్తానుగా. మరి లేకుంటేంది బావా, నిన్న 10 అయ్యారాక నీతో ఫోన్ మాట్లాడింది. ఇప్పుడేమో మా అక్క నిన్ను ఫోన్ చేస్తలేమంటాంది. అరే కిట్టుగా, నువ్వు ఇక్కడి నుంచి పో. అయ్యో పోతానాగే అక్క, మాట్లాడుకో నువ్వే ఇక. బావా మాట్లాడుకోరు మంచిగా, నేను పోతాను ఇక. సరే బామర్ది. మల్లిక, ఇప్పుడు ఎట్లుందిరా నీకు? మంచిగా అనిపిస్తుందా? ఏమన్నా తిన్నావా? ఏమో బావా, నాకైతే ఏం తినబుద్ధి అయితే లేదు. అమ్మ ఇప్పుడే పాలల్లో ప్రోటీన్ పౌడర్ కలుపుకొని వచ్చింది. అది అస్సలు తాగబుద్ధి అయితే లేదు బావా. ఏదో బలవంతంగా తాగినా. అట్లా అనద్దురా మల్లిక, తాగాలి. ఎవరి కోసం చెప్పు? మన బేబీస్ కోసమే కదా. నువ్వు ఫుడ్ మంచిగా తీసుకుంటేనే కదా మల్లిక, మనకు మంచిగా హెల్దీ బేబీస్ పుడతారు. సరేనా? మంచి ఫుడ్ తీసుకోవాలి. సరే బావా, తీసుకుంటా. ఇక తినక తప్పుతుందా? నాకైతే తిండి వెట్టి వెట్టి చంపేటట్టున్నావు నువ్వు. ఎందుకురా మల్లిక మళ్ళా గట్లా మాట్లాడతాను? మరి చెప్తే అర్థం కదా బావ నీకు? నాకేం తినబుద్ధి అయితే లేదంటే మళ్ళీ అది తిను ఇది తిను అంటాను. అరే మల్లిక, అట్లా అనద్దురా. నీకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా ఉంటే అత్తమ్మతోడు చేపించుకొని తిను. అట్లా ఏం తినకుండా ఉంటే ఎట్లా చెప్పు? తినకపోతే నువ్వు వీక్ అవుతావు, అసలే లోపల ఉన్న బేబీస్ కూడా వీక్ అవుతారు. నువ్వు మంచిగా తినాలిరా ప్లీజ్, వాళ్ళ కోసమైనా మంచిగా తిను, సరేనా? సరే బావా, నేను తింటా గాని నిన్ను చూడబుద్ధి అవుతుంది బావా. నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడికి? నన్ను చూడబుద్ధి అవుతుందా మల్లిక? చూస్తాను కదా, నేనేమన్నా అద్దంటానా? చీ బావా, ఫోన్లో కాదు, డైరెక్ట్ చూడబుద్ధి అవుతుందంటే ఏమో కుళ్ళు జోకులు ఎత్తాడు. అలిగావా చిట్టి చిలక, దిగవా నేల వంక, అడిగేసా ఉండలేక, చాలే బెట్టు చేయక. ఆపు బావా, పాడవన్న అక్కడికి చాలు గాని నువ్వు సాయంత్రం వస్తావా రావా? సరే సరేరా మల్లిక, నువ్వేం బాధపడకు. నేను వస్తా కదా సాయంత్రం వరకు నీ దగ్గరికి, సరేనా? వస్తావా బావా? నిజంగానా? నిజంగా మల్లిక, వస్తా. థ్యాంక్ యూ బావా, తొందరగా రావా ప్లీజ్, నిన్ను చూడబుద్ధి అవుతుంది. సరేరా. అత్తమ్మ మామయ్య కనబడతలేరుగా, ఎటు వేయరు? అల్లా బావా, పొలంలా మొలకలుకుతారట, పోయిర్రు. అయ్యో, నిన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి పోయిరా మల్లిక? లేదు బావా, అమ్మ ఉంటా అన్నది, నేనే పంపించిన. తమ్ముడు ఉన్నాడు కదా,
ఒక గంట సేపేనాయే, తొందరగా పోయి రాపోవే అమ్మ అని పంపించిన. అవునారా? ఇంకేంటి చెప్పు. ఏం లేదు బావా, నువ్వే చెప్పు. అలా పత్తేర్పిత్తారురా, అందరు ఆన్నే ఉన్నారు, ఇంట్లో ఎవ్వరు లేరు. అవునా బావా? అత్తమ్మ, మామయ్య, నానమ్మ కూడానా? అందరు పతికనే ఉన్నారా? అవునరా మల్లిక, అందరు పత్తికన్నే ఉన్నారు. అవునా బావా? సరే సరే, నువ్వేమన్నా తిన్నావా? ఏం కూర వండింది అత్తమ్మ? తిన్నరా? టమాటా పప్పు చేసింది అమ్మ. మరి ఈ అత్తమ్మ ఏం కూర చేసిందిరా? అమ్మనా? ఇంకేం చేస్తుంది బావా? ఎప్పుడు చూడు ఆకుకూరలే అండి పెడుతుంది. ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర, గివే రెండు పెడుతుంది నాకు. అవునా? మంచిదే కదా, మంచిగా తినచ్చు. అవి తింటేనే మంచిగా హెల్దీగా ఉంటారు. మీరు గిట్లనే చెప్తారు, నాకు తినబుద్ధి కావద్దా అక్కడ? మరి వచ్చేటప్పుడు మటన్ పట్టుకురమ్మంటావారా? తింటావా? అద్దు బావా, నాకు మటన్ తినబుద్ధి అయితలేదు. ఫిష్ తీసుకొస్తావా? సరేరా మల్లిక, సాయంత్రం చెరుకడ చేపలు పడతారట, పట్టుకత్త పట్టు. సరే బావా. బావా, అత్తమ్మింది పోయిన కానుండి ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు. ఆ అమ్మకు అదొకటి ఇదొకటి పని ఉండనే బట్టే ఎప్పుడు మాట్లాడుతుందిరా మల్లిక నీతోటి. అది గింతంత టైం దొరికితే చాలు ఏదో ఒక పని ముంగటేసుకుంటది. ఇంకా నీతోటి ఫోన్ మాట్లాడాలని గుర్తుంటుందా? అవును బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఎప్పుడు చూడు పని చేసుకుంటూనే ఉంటది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. అది గంతే గాని నేను వచ్చినాక చేయమంటే పట్టురా. సరే బావా. బుజ్జి, ఎవర్రా ఫోన్ మాట్లాడతాను? బావతో మాట్లాడతాను బాపు. మామయ్య వచ్చిండారా? అవును బావా, ఇప్పుడే వచ్చిండు. అల్లుడు, అంత మంచిదేనా? అంత మంచిదే మావయ్య, మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగానే ఉన్నాం అల్లుడు. ఏం పని చేస్తారు మావయ్య? పొలం కాడికి వేరాటగా. పొలం కాడ ఒడ్లు ఎక్కుతాను అల్లుడు. మీ అత్త వచ్చింది కానీ టిఫిన్ పట్టుకురాలేదు. నాకేమో ఆకలి అవుతుంది, అది తిందామని ఇంటికే వచ్చిన. అయ్యో బాపా, అది టిఫిన్ పట్టుకురాలేదానే? పట్టుకపోతా అన్నది పెట్టిందిగా మరి. ఏమో బుజ్జి, అది పట్టుకురాలేగారా, మర్చిపోయినట్టున్నది. అయినా నువ్వెందుకు వచ్చినవే ఇంత దూరం? ఫోన్ చేస్తే కిట్టుగాని పంపేపోదునా? బుజ్జి, ఆడేనా మనకు పని చేసి పెట్టేది, ఆయనకే మనం చేయాలి. బయట ఎవరైనా పని చెప్తే ఊరికి పోయి చేస్తారు కానీ మనకి పని చేయడు. అవును బాబా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆడిప్పటిదాకా నా తలకాయ తిని ఇప్పుడే లోపలికి పోయిండు. అవునారా బుజ్జి, నేను ఫోన్ చేసింది ఆయనకి, నువ్వే వచ్చి తినిపో అంటాను నన్ను. ఏవో ఇంట్లో అంత పలగబడే పని చేసినట్టు. అయ్యో మావయ్య, గీ పని కూడా చేయడా? ఆయనకు అన్ని పనులు చెప్పాలి ఇప్పటి నుండే. ఏం చెప్పమంటావు అల్లుడు? మీ అత్త మీ బామ్మర్ది మీద బాగా గౌరవం చేసింది, ఇప్పుడేమో ఒక్క పని తింటలేడు. అయ్యో అవునా మావయ్య? సరే సరే, పోయి తినిపోర్రి. మళ్ళా అత్తమ్మ ఒకతే ఉన్నదా పొలం కాడ? అవునల్లుడు, తినిపోతా. బావా, ఇక నేను కూడా ఉంటా. సాయంత్రం వరకు అయితే వస్తావు కదా? సాయంత్రం అయితే చలి పెడుతుందిరా మల్లిక, పొద్దున చేపలు పట్టుకొని అత్త పట్టు. అవును బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే. చలి బాగా పెడుతుంది. రేపేరా. ఓకేరా మల్లిక, బాయ్ మరి. సరే బావా, అయినా నువ్వు ఒకటి మర్చిపోతాను. చెప్పినా కదా మల్లిక, రేపు పొద్దున చేపలు పట్టుకొత్తా అని. చీ, చేపలు కాదు బావా, నువ్వు మర్చిపోతాను. ఇంకేంటిదిరా మల్లిక, ఏం మర్చిపోయినా చెప్పరాదు. రాగా నీకు డ్రెస్సులు గిట్లా తేవాలారా? లవ్ యూ చెప్తలేవు కదా బావా. ఏమో చేపలు అంటాను, డ్రెస్సులు అంటాను. నేనేమో దాని గురించి అంటే, నువ్వేమో వీటి గురించి అంటాను. నువ్వు మర్చిపోతాను బావా, బాగా మారిపోయాను. లవ్ యూ రే బంగారు తల్లి, ఇదాని కారా నువ్వు కలిగింది, సారీరా. సరే బావా, లవ్ యూ. ఇంకోసారి నేను అడగకముందే చెప్పాలి, చెప్తానా మర్చిపోకు. సరేరా మల్లిక, ఫోన్ ఎక్కువ మాట్లాడకు, ఉంటా మరి. సరే బావా, బాయ్. దశలు ఇయాల్టి వీడియో అయితే చూసి కదా, ఎట్లున్నది మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, కైకిల్ వేయన కాడ మీ వాళ్ళు కూడా గిట్నే ముచ్చట పెట్టుకుంటారా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకే వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మాకు చెప్పండి, మేమైతే వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దశలు.